శుభం తెలియని చిన్నారిని కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. శవమల్లే మిగిలానమ్మా నా ఎంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా శవమల్ల మిగిలానమ్మా అత్యాచారం చేసినోని ఊరి తీయాలి మేడపట్టి గొంతు పిసికి కాల పెట్టాలి నేను చెప్పేదంత లోకం మొత్తం వీణపడాలి మీ చెల్లి కోసమే రోజైనా నిలబడాలి నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నచ్చి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిందమామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే విసురు చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. కాలేజీకి వెళ్ళాను డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను సిటీకి రాగానే సిటీలు కొట్టారు నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను తల మీద చీపేసి దీవించి గురువులు నడు మీద చీపేసి కోరారు పరుపులు జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్వంటున్నా వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు రోడ్డు మీద రేపు చేసి రోకలతో చంపారు ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. అందులో మొదటి పేజీ అమ్మ అయితే ఆఖరి పేజీ భార్య. అమ్మగా, అక్కగా, చెల్లిగా, ఆలిగా తమ బాధ్యతలను శ్రద్ధగా అంకిత భావంతో తమ కర్తవ్యాలను నిర్వర్తించి మన ఆడవాళ్ళను గౌరవించుకున్నాం. ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలను, దౌర్జన్యాలను నివారిద్దాం. మేము చేసిన మా ఈ చిన్ని ప్రయత్నం మీ హృదయాలను తాకుతుందని భావిస్తూ మన మ్యాట్రిక్స్ ఒలింపియాడ్ స్కూల్ చైర్మన్ ద లెజెండ్ శ్రీ భూమిరెడ్డి రామిరెడ్డి గారు మరియు ద యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పండ్రగుంట సూర్యతేజ గారు, ప్రిన్సిపల్ అన్నవరపు విజయరాణి గారు. చివరిగా ఒక మాట,